మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుని బిడ్డలారా, మనము యథార్థంగా ఉంటున్నామా లేదా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒక్కరు ఉన్నప్పుడు కానీ, నలుగురిలో ఉన్నప్పుడు కానీ, ముగ్గురులో ఉన్నప్పుడు కానీ, 10 మందిలో ఉన్నప్పుడు కూడా మన యొక్క మాట యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, భయము భక్తి కలిగే వారికి మనము జీవించాలి. ఎందుకనగా దేవుడు మన పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అందుకనే మన యొక్క మాట ఎలా ఉంది, మన యొక్క చూపు ఎలా ఉంది, మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో లేదో మనం భయము భక్తి కలిగి పరిశీలించి మనం చూసుకుని మాట్లాడే వారిగా మనము ఉండాలి, జాగ్రత్త కలిగే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయాన్ని మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. నా ఆలయంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, బయట ఉండే దగ్గర ఎలా ఉంటున్నారు, గృహాలలో ఎలా ఉంటున్నారు, కుటుంబాల దగ్గర ఎలా ఉంటున్నారు, రక్త సంబంధుల ద్వారా, ఇరుగుబోదు వారి దగ్గర కూడా నా వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా, లోకానుసారంగా బ్రతుకుతున్నారా, నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారా, నాకు మాదిరిగా బ్రతుకుతున్నారని దేవుడు చూసేవాడిగా ఉంటాడు. పరిశుద్ధంగా ఉండడానికి మనం ఇష్టపడాలి, యథార్థంగా ఉండడానికి మనం ఇష్టపడాలి. ఏ పాపం జోలికి పోకుండా మనము, దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు, ప్రతి ఒక్క ఆలోచనలో, ప్రతి ఒక్క పనుల్లో చూస్తూ ఉంటాడు అని భయము భక్తి కలిగి మనం జీవించే వారికి మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ పాపపు లోకంలో మనం జీవిస్తున్నాము కనుక అన్ని విషయాల్లో మనం తప్పిపోయేవారుగా ఉంటాము. చూపులు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మనము తప్పిపోయేవారుగా ఉంటున్నాము. వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాము, వాక్యానుసారంగా మనం బ్రతకలేకపోతున్నాము, వాక్యానుసారంగా మనం మాట్లాడలేకపోతున్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్.